మార్కాపురం జిల్లా పొదిలిలో ఉన్న రిలయన్స్ మార్ట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన పండ్లను అధికారులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలు మరియు పాడైపోయిన పండ్లను స్వాధీనం చేసుకుని వాటిని అక్కడికక్కడే చెత్తబుట్టలో వేయించి నిర్వీర్యం చేశారు. ఈ ఘటనపై సంబంధిత యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ మాట్లాడుతూ ప్రజలు కొనుగోలు చేసే ఆహార పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తయారీ తేదీ, గడువు ముగిసే తేదీలను తప్పనిసరిగా పరిశీలించి తర్వాతే కొనుగోలు చేయాలని తెలిపారు. ప్రజలు వినియోగించే ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిలయన్స్ మార్ట్పై పలు ఫిర్యాదులు అందడంతోనే ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే వినియోగదారులు బిల్తో పాటు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొదిల్లోని రిలయన్స్ మార్ట్కి తనిఖీ చేయడం జరిగింది. ఒక కంప్లైంట్, ఇక్కడ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు లేదా లో క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అనే ఉద్దేశంతో ఎవరో కంప్లైంట్ ఇస్తే మేము దాన్ని బేస్ చేసుకొని తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు మేము రిలయన్స్ మార్ట్కి వచ్చిన వెంటనే అక్కడ మాకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్లో కొన్ని రకాల ఫ్రూట్స్ దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చి దాంట్లో కొంచెం ఫంగల్ ఫార్మేషన్ అనేది ఫిజికల్గా కనిపించడం జరిగింది. సో అటువంటి వాటిని అంతా మేము కూడా డెస్ట్రాయ్ మెమో ఇచ్చాము. ఈ పైన ఇంకా ఏదైనా సరే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ వెతికాము, మాకు దొరకలేదు ప్రస్తుతానికి. ఇక మీద నుంచి ఎప్పుడైనా సరే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ అమ్మితే ఏ షాప్ వాళ్ళకైనా సరే మీడియా సమక్షంలో మేము చెప్తున్నది ఏంటంటే, దయచేసి ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ పెట్టుకోకండి, మీరు ఇబ్బందులు పడకండి, ప్రజల్ని ఇబ్బంది పడనీయకుండా చేయండి. ఎందుకంటే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ అమ్మితే రేపు పొద్దున ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే అడల్ట్రేషన్ విషయం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్లో. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ పెట్టుకోవద్దండి. ఈరోజు మాత్రం రిలయన్స్ మార్ట్లో మేము పట్టుకున్న శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఆ డెస్ట్రాయ్ మెమో కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీని మీద చట్టపరంగా ఏ కేసులు పెట్టాలో ఆ కేసులు కూడా పెట్టి మీ అందరికి కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది.